పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న పాన్ ఇండియా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా 70% పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 2023వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోని విడుదల చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయింది. ఇక ఇది కదా పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్ అంటూ ఇతర హీరోల అభిమానులు సైతం ప్రశంసించారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వటం వల్ల చాలా కాలం నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఇన్ని రోజులు నిర్మాతలకు దొరకలేదు. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి తన సినిమా షూటింగ్స్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దాంతో ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ వర్క్ మొత్తం పూర్తయినట్టే. వచ్చే వారం నుండి ఆయన ఓజీ మూవీ షూటింగ్ సెట్స్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతారట. హైదరాబాద్లో ఆ సినిమా కోసం వేసిన సెట్స్లో కొన్ని రోజులు షూటింగ్ చేయబోతున్నారట. ఆ తర్వాత అమరావతిలో 10 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ నెలాఖరులోపు ఓజీ మూవీ షూటింగ్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడట పవన్ కళ్యాణ్. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్ అయినా తాను కమిట్ అయిన ఈ 3 సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక ఓజీ విషయానికి వస్తే సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. జూన్ 3వ వారం నుండి నాన్ స్టాప్గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వబోతున్నారు మేకర్స్. జూన్ నెలలో విడుదల తేదీని ప్రకటించి మొదటి లిరికల్ వీడియో సాంగ్ని విడుదల చేయబోతున్నారట. పవన్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఓజీ సినిమాను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట. ఈ సినిమా కోసం మరో 10 రోజులు లేదా 20 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వాలి. సెప్టెంబర్ 5న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్టు కూడా సమాచారం. పవన్ అభిమానుల ఆకలి తీర్చే సినిమా ఓజీ అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా చిత్రంగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మి ప్రతినాయక పాత్రను పోషిస్తుండగా అర్జున్ దాస్ శ్రీయారెడ్డి కీ రోల్స్ని ప్లే చేస్తున్నారు. అయితే తాజాగా ప్రియాంక మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. ఓజీ సినిమా షూటింగ్ కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల. మొత్తానికి అది నెరవేరింది. ఈ మూవీలో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక కొత్త తరహాలో చూస్తారంటూ పేర్కొన్నారు. ప్రియాంక చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెట్టింపు హైప్ని క్రియేట్ చేసింది. ఓజీ సినిమాని వచ్చే జూన్, జూలైలో వరుసగా సాంగ్స్, టీజర్స్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. 200 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.